ఇదివరకు మీడియా ప్రజల సమస్యలకు సంబంధించిన సమాచారాల్ని సేకరించడం, దాన్ని హైలైట్ చేయడం, ఆ తర్వాతన ప్రతిపక్షాలు స్పందించడం, దాని మీద అధికార పక్షం స్పందించడం ఉండేది. ఇప్పుడు పత్రికలకి ఆ తీరిక లేదు, మీడియాకి ఆ తీరిక లేదు. రాజకీయ పార్టీలకు తొత్తుల్లా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకులే ఏదో ఒక సమస్యను రైజ్ చేస్తున్నారు. ఇది నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోవడానికి నాలాంటి వాళ్ళకి అవసరం అవుతుంది. ఎందుకంటే మీడియా నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి. ఇప్పుడు మీడియాకి ఆ పాత్ర లేదు కాబట్టి ఇది నిజమో కాదో తెలియదు. తెలంగాణ మిత్రులే చెప్పాలి. హైదరాబాదులో కేసీఆర్ గారు పవర్లో ఉన్నప్పుడట పవర్ ఐలాండ్ సిటీగా మార్చారట హైదరాబాద్ని. ఛాలెంజ్గా తీసుకుని మిషన్ భగీరథ పూర్తి చేశారట. తెలంగాణలో మళ్ళీ లక్షల మోటార్లు కాలిపోతున్నాయట. 35,000 కోట్లతో 1 సెకండ్ కూడా కరెంటు పోకుండా విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దాము. ఉన్న కరెంటుని, ఉన్న మిషన్ భగీరథని వాడుకునే తెలివే లేదు. మళ్ళీ ఇన్వర్టర్లు వస్తున్నాయి, కన్వర్టర్లు వస్తున్నాయి, దుఃఖంతో మాట్లాడుతున్నా అని చెప్తున్నారు. నిజంగా కరెంట్ సప్లై అంత దారుణంగా ఉందా? ఇది స్థానిక మిత్రులే చెప్పాలి. హైదరాబాద్లో ఉన్నోళ్ళు అది నీళ్లు రావట్లేదా హైదరాబాద్ మిత్రులే చెప్పాలి. లేదా అక్కడ కాలిపోతున్నాయా ట్రాన్స్ఫార్మర్లు? ఇవన్నీ ఎప్పుడో ఒకసారి కాలటంలో జరుగుతాయి. తరచూ ఏమన్నా మోటార్లు అవి కాలిపోతున్నాయా? అక్కడున్న మిత్రులు చెప్తేనే నిజమో కాదో తెలుస్తుంది.